నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా కడప నుంచి అవినాష్ రెడ్డి పోటీకి సిద్ధమయ్యాడు. అవినాష్ రెడ్డి మీద పోటీకి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కూడా సిద్ధమైంది. సో అదొక రసవత్రం. అయితే ఈరోజు సునీత, వైఎస్ వివేక కూతురు సునీత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. మీరు ఎక్కడ డిబేట్ పెట్టినా మేము సిద్ధమే, మీరు సాక్షి డిబేట్కి రమ్మన్నా నేను వస్తా. ఖచ్చితంగా మా నాన్నను చంపింది అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు, దానికోసం నేను షర్మిలకు ప్రచారం చేస్తా అని స్వయంగా చెప్పడం జరిగింది. సో ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు కడప పార్లమెంటుకు సంబంధించి వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? కడప పార్లమెంట్కే కాదు సుధాకర్ గారు, పులివెందుల నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కుటుంబానికి ఈ ఎన్నికలు కుటుంబంలో అంతర్గత కురుక్షేత్రాన్ని తలపించే పరిస్థితి రేపు రాబోతూ ఉంది. ఇప్పుడు వరకు మాటల యుద్ధం జరిగింది. రేపు ఎన్నికల కురుక్షేత్రంలో కుటుంబానికి సంబంధించిన సభ్యులు మోహరిస్తున్నారు. అందులో ఫస్ట్గా మీరు చెప్పినట్టు అవినాష్ రెడ్డి గారు కడప లోక్సభ నుంచి పోటీ చేస్తుంటే, అదే లోక్సభ నుంచి పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారు ప్రత్యర్థిగా దిగబోతున్నారు. ఈ ప్రత్యర్థిగా దిగబోతున్న షర్మిల గారికి డాక్టర్ సునీతారెడ్డి గారు పూర్తి సపోర్ట్ ఇస్తారు. సునీతారెడ్డి గారు, షర్మిల గారు వ్యక్తులుగా వేరైనా వాళ్ళ భావజాలం, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళకి విరోధులు కామన్గా ఉన్నారు. ఒక వ్యక్తి కిందే లెక్క. సునీత అయినా షర్మిల అయినా ఇద్దరు పేర్లు కూడా ఎస్తోనే స్టార్ట్ అవుతున్నాయి. అవును, దాదాపు వయసు కూడా ఇంచుమించుగా సమానమైన వయసు వాళ్ళిద్దరు. కాబట్టి వాళ్ళిద్దరిది ఒకటి ఏంటంటే, వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన వాళ్ళు కుటుంబ సభ్యులైనా సరేగాక కుటుంబంలో ఇంత రాజకీయ కుట్ర చేసి ఇంత కిరాతకంగా హత్య చేయటం అనేది కుటుంబానికే కాదు, అసలు రాష్ట్రంలోనే ఒక తలవంపులుగా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ వేదన కలిగించింది. ముఖ్యంగా డాక్టర్ సునీత గారు ఈ కేసు విషయంలో ఒక అంగుళం కూడా ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిశారు, ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టరు అందరినీ కలిశారు. ఆఖరికి జాతీయ స్థాయి మీడియాను ఉద్దేశించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీలో జాతీయ మీడియా కూడా చెప్పారు, మా నాన్న చంపిన కేసులో బయట వాళ్ళు ఎవరూ లేరు, ఇంట్లో వాళ్ళేను, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా పాత్ర కూడా ఉందని కూడా చెప్పింది. అసలు అల్టిమేట్గా వాళ్ళిద్దరే ఇన్వాల్వ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి దంపతులని కూడా ఆమె పరోక్షంగా ప్రస్తావించింది. వీళ్ళందరూ కూడా పాత్రధారులే, సూత్రధారులు వేరేగా ఉన్నారని. కాబట్టి నేను ఇవాళ కోరేది ఒకటేను, దేశ ప్రజలను కానీ రాష్ట్ర ప్రజలను కానీ ఈ హంతకుల్ని పరిపాలన నుంచి తొలగించండి. జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయొద్దు. ఈ సమస్య నా ఒక్కదాన్ని అనుకోవద్దు. మీ బిడ్డలను కూడా అనేక మందిని పొట్టన పెట్టుకున్నారు, మీ తల్లిదండ్రులను పెట్టుకున్నారు, మీ అన్ని రకాల వర్గాల మీద దాడి చేశారు. సొంత ఇంటి నుంచే మొదలైంది ఆ దాడి. అవును, పునాదులు తడిపిందే మా నాన్న రక్తంతో, వైఎస్ఆర్సీపీ పునాదులు. ఇటువంటి హంతకుల్ని ఇంకా కొనసాగించొద్దని అంత అప్పీల్ చేసింది. ఇంకా లేటెస్ట్గా విషయం ఏంటంటే, ఇవాళ సాక్షిలో ఎన్నో ఆమె హంతకురాలు ఆయన భర్త కలిపి చేశారని కూడా వాళ్ళు రాశారు. అవును, ప్రచారం చేశారు. ఇంకా ఏ పత్రిక, ఏ ఛానల్ రాయలేదండి. వాళ్ళ సొంత పత్రిక. ఒక పక్కనేమో నా చెల్లికి న్యాయం చేస్తానంటేనే ఆ చెల్లెల్ని నేరస్తురాలు అన్నాడు, చంపారని రాశారు. తర్వాత అక్రమ సంబంధాలు అంటగడుతూ రాసింది కూడా ఈ పత్రిక. ఏ పత్రిక రాయలే, ఎవరు రాయలేదండి. అసలు వివేకానంద గారి వ్యక్తిత్వాన్ని బజారుకి ఈడ్చింది. చనిపోయిన తర్వాత ఎవరు కూడా అట్లా చేయరండి. ఆయన ఖండించుకునే అవకాశం కూడా లేదు. అట్లాంటి నీచమైనటువంటి ఆరోపణలని ఈ పత్రిక, ఈ ఛానల్ చేసినాయి. అందుకని ఆమె ఇప్పుడు ఏమంటుందంటే, అవినాష్ రెడ్డి హంతకుడు, ఇట్టి పరిస్థితిలోనూ ఇతను గెలవటానికి వీలు లేదు, అందుకని షర్మిల పోటీ చేస్తుంది కాబట్టి షర్మిలకి బహిరంగంగా నేను మద్దతు ఇస్తాను, నేను తిరుగుతాను కడప సమాజంలోనూ అని ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చెప్పింది. ఇంకోటి ఏంటంటే, వాళ్ళ పత్రిక సాక్షి అండ్ సాక్షి ఛానల్ ఉన్నాయి కదండి, అది చాలా పెద్ద పత్రిక ఛానల్ కదా. అది భారతిరెడ్డి గారి దీంట్లో నడుస్తున్నాయి. ఆమె మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్పర్సన్ అనుకుంటా. అయినా కూడా చెబుతాడుగా, మీ బిడ్డకి పేపర్ లేదు, ఛానల్ లేదని. బిడ్డకి లేకపోయినా బిడ్డ భార్యకి ఉంది కదా, కోడలకు ఉన్నాయి కదా. దేశంలో మా భార్య పేరు మీద నా మీద లేదు కదా అనేమో టెక్నికల్గా. అదే పేపర్ రాసింది కాబట్టి సరే, ఇక్కడ చైర్పర్సన్ ఎవరు, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరో, తర్వాత ఆ సాక్షి టైటిల్ ఉంది కదండి. వాళ్ళు నిజంగా కనుక రాసింది నిజమైతే ఆమె వచ్చి ఆ సాక్షి ఛానల్లో కూర్చుని బహిరంగ చర్చకి వస్తాను, మీరు సిద్ధమా అని అడిగింది. ఇప్పుడు సమాజం ముందు నిజంగా కనుక ఆమె అంతకురాలి అయితే ఆమెని ప్రూవ్ చేయొచ్చు కదా అదే ఛానల్లో. కూతురే చంపింది కానీ అవినాష్ రెడ్డికి కానీ ఇంకా ఇతర మాకు కానీ ఏం సంబంధం లేదని
మరి అది కనుక ఒప్పుకోలేదనుకోండి ఆ ఛాలెంజ్ని, ఒప్పుకోకపోతే ఖచ్చితంగా వీళ్ళ నేతృత్వంలోనే జరిగినట్టుగా భావిస్తారు ప్రజలు. అదే కనుక ఆమెను ఆహ్వానించారనుకోండి, వీళ్ళల్లో అందరూ కూర్చోవచ్చు. అవినాష్ రెడ్డి గారు కూర్చోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోవచ్చు, భారత్ గారు కూర్చోవచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూర్చోవచ్చు, విజయసాయి రెడ్డి కూర్చోవచ్చు. గుండె నొప్పి ఎలా వచ్చింది ఏంటి అనేది ఆయనే చెప్పాడు కాబట్టి అందరూ వచ్చి కూర్చోవచ్చు. 5 కూర్చోవచ్చు. 5 కాకపోతే ఇంకో 10 మంది సలహాదారులు తీసుకొచ్చి కూర్చోవచ్చు. లేకపోతే సిఐ శంకరయ్య గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టవచ్చు. ఇంకా కుటుంబ సభ్యులను ఎవరన్నా ఆమె ఒకటే వస్తుంది. సింహం సింగిల్గా వస్తుంది అంటాడు కదా ఈయన. ఇప్పుడు శివంగి ఒకటే వస్తుంది డాక్టర్ సునీత్ గారు. ఒక్క వ్యక్తిని ఫేస్ చేసి వీళ్ళందరూ మాట్లాడలేరండి. శంకరయ్య గారు ఉన్నాడు కదా ప్రత్యక్ష సాక్షి, సిఐ గారు, ఆయన కూడా పిలిపించండి. ఆయన ఏం చెబుతాడు, ఆ లెటర్ ఏంటో, కథ ఏంటో, రక్తం తుడిచింది ఎవడో, కట్లు కట్టింది ఎవడో, అసలు హత్య కాదా, అప్పుడు సునీత గారు ఈ హత్య చేసింది, కదిరి నుంచి గొడ్డలు తెచ్చింది ఎవరో, సునీత తెచ్చిందా, ఇవన్నీ బయటకు వస్తాయి కదండి. కాబట్టి ఇవాళ కనుక వైఎస్ఆర్సీపీ ఇంత సువర్ణ అవకాశం, బంగారు అవకాశం ఆమె ఇచ్చింది. ఒకవేళ కనుక ప్రూవ్ చేసేసారనుకోండి, ఇంకొకసారి కూడా వీళ్ళకి అసలు ఈ హత్యతో సంబంధం లేదని కనుక తేలిపోతే ప్రజలు కూడా నమ్ముతారు, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారు. ఒకవేళ కనుక ఆమె కాదు వీళ్ళే చేశారు దుర్మార్గులు, చాలా కుట్రదారులు అన్నప్పుడు అది ఎలా సమాధానం చెబుతారో కూడా ప్రజలు చెప్తారు. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు నిందితులు అని ప్రజలు ఒక కన్క్లూజన్కి, ఒక నిర్ణయానికి అయితే రాగలుగుతారండి ఎవరైనా. దీనికేం పెద్ద జ్ఞానం అక్కర్లేదు కదండి. ఇప్పుడు చంద్రబాబు అన్నారు, కాదు ఆ అమ్మాయి ప్రూవ్ చేస్తానంది. చంద్రబాబు అయితే చంద్రబాబు అవుతాడు, లేదు మీరే అయితే మీరే అవుతారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది, పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వాళ్ళు ఇన్ టోకెన్గా అయినా కూడా వాళ్ళు వ్యతిరేకిస్తారండి. సపోజ్ సౌభాగ్యం గారే రావచ్చు, ఇంకెవరైనా కానీ వివేకానంద రెడ్డి గారి ఫ్యామిలీ తరపున ఖచ్చితంగా పోటీ చేసి ఈ అంతకుడు అనే ఒక చర్చ రాష్ట్రంలో జరగాలంటే వీళ్ళు పోటీ చేయాలి. కాబట్టి పులివెందులో కూడా ఇదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ 2 నియోజకవర్గాలు కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగా కూడా ఓ రకంగా సెన్సేషన్. హంతకులు గెలుస్తారా, బాధితులు గెలుస్తారా, ఈ న్యాయం గెలుస్తుందా, అన్యాయం గెలుస్తుందా అనే ఒక నిర్ణయం జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కడప జిల్లా ప్రజల విఘ్నతకే ఒక సవాల్గా నిలిచింది ఈ అంశం. అవినాష్ రెడ్డి గారి మొహంలో కూడా 2019లో ఉన్నట్టుగా కళ కానీ ఆ ఉత్సాహం కానీ ఏమీ కనపట్ల. మన ప్రచారంలో చూసాం పాపం. ఏంటంటారు? ఎందువల్లంటే ఇప్పుడు ఆయన చొరవ తీసుకుని గతంలో లాగా ఒక తప్పు చేసిన వ్యక్తి, ఇప్పుడు మీరు నేను తప్పు చేయనంత వరకు మనం ఆయనైనా ఎవరమైనా ఉండే హుషారు వేరు, ధైర్యం వేరు, అది బయటికి తెలియనంతకాలం అండి. ఇప్పుడు అది తెలిసిపోయిన తర్వాత ఇవాళ వెళ్ళి ఆయన చేస్తే అది నెగిటివ్గా వచ్చే ప్రమాదం ఉంది కానీ పాజిటివ్గా వచ్చే ప్రమాదం లేదు. అంటే నువ్వు చంపి మళ్ళీ ఇంకొకసారి కూడా మమ్మల్ని మబ్బులో పెడతానికి, అంటే మస్కా కొడతానికి వస్తున్నావా అని అడుగుతారు కదండి. అప్పుడు ఇంకా కసి పెరుగుతుంది. ఆ రోజుల్లోనే వాళ్ళు చాలా వ్యతిరేకించారు. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మొన్న విజయమ్మ గారు కూడా ఒక ఊరికే నామమాత్రంగా అక్కడ అటెండ్ అయ్యారు. ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నాకు ప్రచారం చేయమని అడిగితే నేను చేయలేను, ఇద్దరు అటు కొడుకు ఇటు కూతురు 2 కళ్ళు, నేను చేయలేను, దానికి తోడు నాకున్న కొన్ని ఇబ్బందులు నాకున్నాయి ప్రజల ముందుకు రావటానికి. గతంలో నిన్ను ప్రమోట్ చేసి ఆమె అనేక ప్రామిసులు చేసింది. పవిత్ర గ్రంథం పట్టుకు తిరిగి నిలదీస్తారు, కరెక్ట్, ఆ నిలదీస్తారు. తర్వాత నిన్ను అధ్యక్ష పదవి నుంచి, గౌరవాధ్యక్ష పదవి నుంచి తీసేసినప్పుడు నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావు, మేము కన్నీళ్లు పెట్టుకున్నాం కానీ నీ కొడుకు పెట్టుకున్నాడా అని అడుగుతారు. అప్పుడు ఆమె సమాధానం చెప్పలేదు. మేము బిడ్డలో అమ్మా, మరి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాడు 5 ఏళ్ల నుంచి, నువ్వు ఒక్కనాడు వచ్చి మమ్మల్ని ఓదార్పు చేయలేదు. చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి గారి 5 సంవత్సరాల్లో బతికి చచ్చిపోయాం మేము, ప్రతి కుటుంబం బాధపడింది. అలాంటప్పుడు ఆ రోజు నువ్వు రాలేదంటే కనీసం నువ్వు సమాధి దగ్గరికి వచ్చి ప్రార్థన చెయ్యి, కనీసం ఆ ఫోటో పెట్టుకుని నేను ప్రజల్లోకి వెళ్తానని అడిగాడంట. అదే మా అమ్మ ఆశీర్వాదం నాకుందా నైతికంగా చెప్పుకోవటానికి అంతవరకు పనికొచ్చింది. ఒకవేళ రేపు మళ్ళీ షర్మిల గారు కూడా కనుక ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె సేమ్ ట్రీట్మెంట్ ఇవి కూడా ఇస్తుంది. అంతే తప్ప పబ్లిక్కి అయితే వస్తారని నేనైతే అనుకోవట్లేదండి.